శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ లోపల భారీగా బురద నీరు ఉండడంతో లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. బురద మొత్తం తొలగిస్తే కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇక టన్నెల్ నుంచి తిరిగొచ్చాక మాట్లాడిన జూపల్లి లోపల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. సహాయక చర్యలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవని చెప్పారు. టన్నెల్ లోపల ఎలాంటి శబ్దం లేదన్నారు. మంత్రి జూపల్లి ప్రకటనతో టన్నెల్ లోపల ఉన్న 8 మంది కార్మికులు బతకడం కష్టమేనని భావిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 36 గంటలు గడుస్తున్నప్పటికీ లోపల చిక్కున్నటువంటి 8 మంది విషయంలో మాత్రం ఇప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ లోపల భారీగా బురద నీరు ఉండడంతో లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. బురద మొత్తం తొలగిస్తే కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇక టన్నెల్ నుంచి తిరిగొచ్చాక మాట్లాడిన జూపల్లి లోపల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. సహాయ చర్యలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవని చెప్పారు. టన్నెల్ లోపల ఎలాంటి శబ్దం లేదన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అక్కడ చిక్కున్నటువంటి 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కానీ వారికి సంబంధించినటువంటి క్షేమ సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పటికి కూడా తెలియకపోవడం పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆయన మీడియాతోటి మాట్లాడడం కూడా జరిగింది. లోపల ఏదైతే టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన అనంతరం బయటికి వచ్చి ఆయన మీడియాతోటి మాట్లాడిన సమయంలో కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రమాదం జరిగిన చోట భయానకమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ ఆ పరిస్థితి చూస్తే, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, అందులో ఆడ జరిగినటువంటి ప్రమాదంతో అక్కడ చిక్కున్నటువంటి వారి విషయంలో మేము ఎలాంటి వారి విషయంలో ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేము అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన తీరును బట్టి మాత్రం అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం 9 గంటల ప్రాంతం 8 నుంచి 9 గంటల మధ్యలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఆ 8 మంది అక్కడ చిక్కుకోవడం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సంబంధించి వారు క్షేమంగా ఉంటారా లేదా అనేది మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే సొరంగ మార్గంలో జరిగినటువంటి ఈ ప్రమాదం, సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం ఏదైతే నీరు అలాగే బురద రాళ్లతో కూడుకున్నటువంటి మొత్తం అంతా టనెల్లో ఏదైతే పడడం తోటి మొత్తం ఆ ఏరియా అంతా కూడా దాదాపుగా 100 మీటర్లకు పైగా కూడా అదంతా కూడా బురదమయంగా మారి లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా ఉండడం తోటి అక్కడ చిక్కుకున్నటువంటి 8 మంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారడం జరిగింది. దీంతో పాటు ఏదైతే టన్నెల్లో పనులు చేస్తున్నప్పుడు అక్కడికి లోపలికి ఆక్సిజన్ అందాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా అక్కడికి ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఆక్సిజన్ కూడా అందే పరిస్థితి లేకపోవడంతో వారి
అక్కడ చిక్కున్నటువంటి 8 మంది పరిస్థితి బ్రతుకున్నారా లేదా వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు లోపలికి ఏదైతే సొరంగ మార్గంలో ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లడం, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీంలు ఏదైతే ఎన్డీఆర్ఎస్ సిబ్బందితో పాటు ఇటు ఆర్మీ రెస్క్యూ లోపలికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఆయన స్వయంగా చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. లోపల సిచ్యువేషన్ అంతా కూడా భయానకంగా ఉంది. అక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ తోటి అక్కడ ప్రమాదంలో ఇరుక్కున్న వారి పరిస్థితి మాత్రం మనం చెప్పే పరిస్థితి లేకుండా ఉంది అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ముఖ్యంగా ఈ టనెల్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బురదమయంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం బయటికి తీసేంత డిఫాల్ట్ చేసి దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కాకపోతే అక్కడ అయితే సొరంగ మార్గంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల దాదాపుగా 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మరో ఇటు అంటే బయట వైపే దాదాపుగా 2 కిలోమీటర్ల వైపు వరకు కూడా నీరు నిలిచి ఉండడం తోటి లోపలికి వెళ్లాలంటే కూడా ఏదైతే బురదమయంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయాలంటే ముందుగా నీటిని అంతా కూడా బయటికి తీయాల్సి ఉంటుంది. తర్వాత ఆ బురదమయమైన ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మిషన్ కూడా ఏదైతే జీబీఎం మిషన్ సొరంగాన్ని తవ్వే మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ కూడా ఈ బురదలోనే కూరుకుపోయింది అనేది కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం సిబ్బందితో పాటు ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ వాటర్ అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ బురదని ఏ విధంగా బయటికి తీయాలనే విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా మారడంతో రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొంత ఆటంకం కలిగిస్తుంది. వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఈ బురద అనేది కొంత ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే 8 మంది చిక్కుకున్న వారిని కాపాడేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా చర్యలు చేపట్టినప్పటికీ వారిని సురక్షితంగా బయటికి తీసుకురావాలనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి యోగక్షేమాలకు సంబంధించి మాత్రం వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఇప్పటికి కూడా దాదాపుగా 36 గంటలు కావస్తుంది. ఇప్పటికి కూడా వారికి సంబంధించి ఎలాంటి వారి ఆనవాళ్ళు కానీ వారి సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారు లోపల శబ్దాలు కూడా రావట్లేదు అంటూ మంత్రి తెలుపుతూ ఉండడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కదా. అసలు 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రభుత్వం నుంచి ఇంకా ఫర్దర్ గా ఏ రకమైనటువంటి చర్యలు కనిపిస్తున్నాయి? ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్మీ సహాయాన్ని కూడా అందించడం జరిగింది. 24 మంది ఆర్మీ సిబ్బంది రెస్క్యూ టీం ఆపరేషన్ లో పాల్గొనేందుకు కూడా వాళ్ళు ఇప్పుడు అక్కడ పాల్గొన్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా వాళ్ళు ఉన్నారు. వీటితో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు సింగరేణికి సంబంధించి కూడా వారంతా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ సంబంధించి వారంతా కూడా ఎక్స్పర్ట్ ఉండడంతో వారిని కూడా 24 మందిని సింగరేణి రెస్క్యూ టీం సంబంధించి కూడా వారిని కూడా రప్పించడం జరిగింది. వీటితో పాటు ఇటు హైడ్రాక్ సంబంధించినటువంటి 24 మంది రెస్క్యూ టీం ని కూడా అక్కడ వినియోగిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి 36 గంటల సమయం గడుస్తున్నప్పటికీ లోపల ఉన్న వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. దాదాపుగా 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగిన ఘటన ఏదైతే ఉందో 13.5 కిలోమీటర్ల వరకు కూడా వాటర్ లో కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఆర్మీ సిబ్బంది 13.5 కిలోమీటర్ల వద్ద కూడా వాళ్ళు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు వెళ్లేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది వీలు కాకపోవడంతో అక్కడి నుంచే లోపల చిక్కున్నటువంటి ఏదైతే 8 మంది ఉన్నారో వారి అందరి పేర్లు పెట్టి పిలవడం, అంటే వారి నుంచి ఏమైనా సంకేతాలు వస్తాయేమో, వారి నుంచి ఏదైనా సమాధానం వస్తుందనే విషయంలో వారి పేర్లను పెట్టి కూడా పిలుస్తున్న క్రమంలో అక్కడి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడం, అటు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఇంకా చెప్పలేని పరిస్థితి. దీనికి తోడు మంత్రులు కూడా స్వయంగా
ప్రమాద ఘటన జరిగిన చోటుకి వెళ్ళడం, అక్కడ వారు స్వయంగా చూసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వారు చెప్తున్న సిచ్యువేషన్ కూడా అక్కడ భయానకమైనటువంటి వాతావరణం, మొత్తం బురదతోటి కూడుకున్నటువంటి ఆ ప్రదేశం తోటి అక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ 8 మంది చిక్కుకున్న వారిని రక్షించేందుకు మాత్రం అన్ని విధాలుగా చేస్తున్నప్పటికీ వారి పరిస్థితి మాత్రం చెప్పలేము అన్నట్టుగా కూడా, వారి పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేము అనే విధంగా కూడా మంత్రులు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో మిషన్ ఏదైతే పీబీఎం మిషన్ ఏదైతే ఉందో అది 80 మీటర్లు బయటికి అంటే వెనక్కి రావడం తోటి మిషన్ కూడా ఇదే బురదలో చిక్కుకోవడం తోటి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ సహాయక చర్యలు మాత్రం ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే లోపల ఉన్న చిక్కున్నటువంటి 8 మంది పరిస్థితి మాత్రం కష్టంగానే ఉందంటూ మాత్రం మంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి అయితే మాత్రం తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే థ్యాంక్ యూ చానయ్య. రైట్, ఇక మంత్రి జూపల్లి చేసినటువంటి ప్రకటన ఒకసారి చూద్దాం. I reached almost just 100 left over was only 100 feet. 100 meters. सर कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने की जरूरत पड़ सकती है? That to walk, changing the because power है तो अंदर चले जाना. So one technique has been implemented and used now. Is there any other technique or any other strategy that we put up forward to respond? There's no other thing. This only we have to do manual on it. No machine can go inside unless we remove the total thing. For removal also, no machinery because all the like railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll. What is the further process? What is the See, the process is the immediate process is the balance 100 or 150 meters, whatever the efforts are to be made, that is in process. Once that is over, then we'll take the next step. What to take for only clearing the debris and machinery. So I'm just magnified. The intensity is so big. As per the incident, what I felt inside, it was so lucky 42 people could come out because of the signal they had. So lucky all the 42 whatever they survived, made it. Because few people came out by swimming. सर अब अभी रात को भी क्या काम चलेगा? नेवी आने से कुछ राहत की सांस मिलेगी, क्या लगता है सर? See, ultimately we are human beings. We have to do all out efforts. Why should we take chance? Life is life. Life we cannot rebirth won't be there. Even the slightest chance is there, we should try to save the life. So we don't want to leave that 100 meters, 150 water left over also. But try for that. सर अभी रात को भी क्या काम हो रहा है या फिर कितने लोग अभी इस वक्त जुटे हुए हैं इस राहत बचाव कार्य में? कितने लोग जुटे हुए हैं? उसमें पूरे 8 जने हैं अंदर. उसमें 4 जने जो है they are laborers. Other 4 are the employees of the company and there are 2 from the American company employees. One is from Kashmir, another from some other state. नहीं सर अभी कितनी एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई है? एनडीआरएफ टीम है, डिफेंस टीम से, नेवी के भी आ रहे हैं. So we are not sparing any effort. Already Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got information, immediately rushed here, and the local MLA also immediately was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news you'll be hearing for certain quarters, some parts of the or some parties, this is all humbug. This is very unfortunate.